పోనీ హర్రర్ అయితే చిన్న దయ్యం లాగా ఏమనండి అన్ని తీస్తాడు, వీడియోస్ అన్ని తీస్తారు, కానీ ఫొటోస్ పంపించాడు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా దారిలో వస్తుంటే ముందే మీకు ఎంటి ఇస్తాం అనమాట. ఆ దారిలో వెయిట్ చేయాలి మేము. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఇలా ఒక మాట అంటాం లేదా ముందే కన్నీలా అడ్వాన్స్ గా పెట్టుకుంటది. ఎప్పుడు తెరుద్దామా అని రెడీ ఉంటది కదా. అవును. ఓవర్ యాక్షన్ పడేనా నువ్వైతే తినకు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. సో సహృద లేదేంటి అని చూస్తున్నారా? ఏం లేదు, తను పాపం అటు డి షెడ్యూల్ అయిపోగానే ఇటు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో దానివల్ల మేము వీడియోస్ కూడా చాలా తక్కువ చేసామన్నమాట. సో తను ఏంటంటే ఎగ్జామ్స్ వల్ల ఆల్మోస్ట్ 1 o'clock వరకు చదువుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేసి స్కూల్కి వెళ్ళడం, అంటే డే బై డేనే ఎగ్జామ్స్ కాబట్టి చదువుకోవడానికి కొంచెం టైం దొరికేది. బట్ బిఫోరు డీ షెడ్యూల్ అయ్యేసరికి అక్కడ టైం అంతా అక్కడే అయిపోయేది, ఇంకా చదువుకోవడానికి తనకు అస్సలు అయ్యేది కాదు. ఇక్కడ ఎగ్జామ్స్ ఎక్కడ అంటే మిస్ అవుతానో, రాయకుండా మార్క్స్ తక్కువ వస్తాయో అని భయంతో 1-2 అయ్యే వరకు చదువుకోవడం. పాపం ఫైనల్ ఎగ్జామ్స్ కదా, మళ్ళీ దానికి ఎప్పుడూ అంతే, ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల కొంచెం ఎక్కువ టైం తీసుకొని నైట్ 1-2 అయ్యే వరకు కూర్చొని చదవడం. నేను పడుకున్నా కూడా 1 డేనే గ్యాప్ దొరికింది, అటు ఎగ్జామ్స్ అయిపోవడంతోనే మళ్ళీ డీ షెడ్యూల్. సో దానివల్ల 1 డేనే గ్యాప్లో డిజైనర్స్ పంపిస్తే డ్రెస్సెస్ అన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నాను ఫోటోషూట్ చేయాలని. ఈ 1 డే గ్యాప్లో అట్లీస్ట్ ఒకరోజు ఒక హాఫ్ డే వరకన్నా మనం షూట్ చేసుకోవాలి కొన్ని అన్న అని చెప్పేసి ఆలోచించాను. కొన్ని డ్రెస్సెస్ అన్నా తీసుకొని వెళ్తే అక్కడ మన టైంని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు లొకేషన్లో అని చెప్పేసి ఆలోచించి కొన్ని డ్రెస్సెస్ అయితే పెట్టుకుంటున్నాను. దానికి ఇష్టమయ్యే డీ ఒప్పుకునేసరికి సర్లే మనం ఇప్పుడు అనడానికి కూడా ఏం లేదు అని చెప్పేసి ఆలోచించాను. సో ఇదైతే బాగా నచ్చింది సహృదకి డ్రెస్సు. వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. ఈ రెడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చూడాలి వేసుకుంటే ఎలా ఉంటుందో. సో దీనికి తగ్గట్టు జ్యువెలరీ అవన్నీ కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మర్చిపోయాను, ఇవి సర్దరేవే కాకుండా దాని ఫుడ్, దాని బాస్కెట్ నిండా సర్దాలి. సర్ది నేను సగం అయిపోతున్నాను. ఎందుకంటే పాపం దాంతో అది తిరుగుతుంది కదా, కష్టపడి చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకో కొంచెం ఏదన్నా మనకు ఉంటుంది కదా, అమ్మలందరికీ అనిపిస్తుంది కదా, కొంచెం వాళ్ళ కడుపు నిండా తిన్నా అంటే ఇచ్చింది మంచిగా ఇష్టంగా తిన్నా, ఏదైనా జ్యూసెస్ ఇచ్చినా కూడా ఇష్టంగా తాగితే పిల్లలు కడుపు నిండా తిన్నారనే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. అది ఎక్కువ ఫ్రూట్స్ ఏం తినదు, సో దానివల్ల జ్యూసెసే ఎక్కువ ఇస్తూ ఉంటాను. సలాడ్ లాంటివి కొంచెం తక్కువ తింటుంది. కొంచెం బయటికి వెళ్తున్నాం కదా, లిక్విడ్స్ అలాంటివి ఇవ్వాలి, ఏదైనా జ్యూస్ పెట్టాలి చేసి. మా ఇంట్లో అయితే సహృదకే జ్యూసెస్ ఎక్కువ అంటే పట్టి దాని కడుపులో పోసి జ్యూసర్లు కానీ గ్రైండర్స్, మిక్సీలు అన్నీ పని చేయట్లేదు. అంటే మేబీ మేము తీసుకునే క్వాలిటీ కాకపోవచ్చు. సో ఇప్పుడు వీటిని కొంచెం జ్యూస్ పట్టేసి సహృదకైతే ఒక బాటిల్లో తీసుకెళ్ళాలి, జ్యూస్ బాటిల్లో. సో ఎస్, మేము కొత్తగా ఎగరో మిక్సీ తీసుకున్నాము. ఇది 900 watts హెవీ డ్యూటీ మిక్సీ అనమాట. 100% ప్యూర్ కాపర్తో చేసింది. సో ఇది కాపర్ వైర్తో ఉంది కాబట్టి మనం తీసుకుంటే ఇలాంటివి లాంగ్ రైన్ ఎక్కువ ఉంటుంది మిక్సీ లైఫ్. సో అందుకని మేమైతే ఇది కొత్తగా తెప్పించుకున్నాం. అండ్ దీంతో పాటు మనకి ఇలా 3 jars ఇచ్చారు. సో ఇలా స్మాల్ జార్లో మనం కోకోనట్, గరం మసాలా, చట్నీస్, స్మాల్ అమౌంట్ ఆఫ్ పేస్ట్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. ఇందులో ఈ మూడిట్లో ఇది పెద్ద జార్. సో ఈ క్యాప్స్ అయితే ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు. మనకి ఏదైనా పట్టేటప్పుడు చూసుకోవడానికి లీక్ అవ్వకుండా ఇక్కడ మనకి లాక్స్ కూడా ఇచ్చారు లాక్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూడండి, ఈ క్యాప్స్ ఓపెన్ చేస్తే వాచర్ అయితే చాలా ఈజీగా వాష్ చేసుకోవడానికి వచ్చేస్తుంది. మనం మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు ఈజీగా. సో ఈజీ మెథడ్లో మంచి ఆప్షన్ అయితే ఇది. ఈ జార్లో బ్లేడ్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ బ్లేడ్స్ అన్నమాట, చాలా ఫాస్ట్గా ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. అండ్ కిచెన్లో మనకి కుకింగ్ టైం అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ అలాగే ఇందులో కమర్షియల్ మోటర్ ఉంది. సో హెవీ డ్యూటీ మిక్సీ కాబట్టి ఈ స్పిన్ ఇదంతా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దానివల్ల మనం ఎంత హెవీగా లైక్ మిక్సీలో గ్రైండ్ చేయాలనుకుంటే కూడా ఈజీగా చేస్తుంది. అండ్ దీనికి యాంటీ స్కిడ్ రబ్బర్ ఉండడం వల్ల అండ్ ఇది ఏబిఎస్ బాడీ ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఎక్కువ కదలదు కూడా, మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. దీనిలో బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే 2 years వారంటీతో వచ్చింది కాబట్టి మనకు 2 yearsలో ఎలాంటి డ్యామేజ్ వచ్చినా కూడా దీన్ని మనం రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ మిక్సీ జార్స్ అన్నీ మనకి స్టెయిన్లెస్ స్టీల్వి కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూసినట్టయితే మనకి లో,
మీడియం హై ఇచ్చారు. అదే కాకుండా ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇది విప్ అనమాట. ఇదేంటంటే మనకి పలుగ్గా చేసిస్తుంది. బట్ మనకి ఏదైనా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుగ్గా కావాలి అని అనుకునే వాళ్ళకి, అలా ఇష్టపడే వాళ్ళకి ఇది జస్ట్ ఇలా నొక్కామంటే మనకి అలా మనకి ఎలా కావాలో అలా చేసేస్తుంది. సో దీన్ని దానికి యూజ్ చేయొచ్చు మనం విప్ అనేదాన్ని. నేను లో మోడ్లోనే పెట్టుకున్నాను, అయినా కూడా చూడండి అసలు ఫ్యూ సెకండ్స్లోనే స్మాష్ అయిపోయింది అంతా. ఇందులో మనం లైక్ మసాలా అలాంటివి అన్నీ పట్టేసుకోవచ్చు. సో ఇది ఈ పేస్ట్ ఎందుకంటే సపరేట్కి లైక్ ఒక ఎగ్ ఆమ్లెట్లో యూజ్ చేస్తాను, ఎగ్ పొడిలాగా, ఎగ్ గుర్జా అంటారు కదా, అలా చేయడానికని పెట్టుకున్నాను. ఎందుకంటే అది కొంచెం ఇష్టంగా తింటుంది దాంతో. సో నెక్స్ట్ ఏంటి, ఇది మనం లాక్ చేసుకోవడానికి ఇది ఈజీ ఉంటుంది. సో ఇందులో ఇంకొక జ్యూస్, ఒక్క జ్యూసే సరిపోదు మా సహృదకి. సో ఇంకో జ్యూస్ కూడా పడతాను ఇందులో. సో మనకి చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇలా లాక్ చేసి ఉంటుంది కాబట్టి మనం కిచెన్లో ఏ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇది పెట్టేసుకొని ఆన్ చేసుకొని మిక్సీ, ఎందుకంటే ఆ 5 minutes కూడా టైం వేస్ట్ అవ్వకుండా సేవ్ అవుతుంది. సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా స్మూత్గా అయిపోయిందో. ఇది నేను ఏ జ్యూస్లు ఫిల్టర్ చేయను, అంటే ఫిల్టర్ చేసే జ్యూస్లు చాలా తక్కువ ఇస్తాను, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఆల్రెడీ ఇందులో కట్ అయిపోతుంది, ఇంకెందుకు అని చెప్పేసి దాన్ని ఫిల్టర్ చేయను. సో ఇందులో అయితే నేను మీడియం సైజ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, దాన్ని ఇందులో సో ది బెస్ట్ ప్రోడక్ట్ అని అయితే నాకు అనిపించింది, అందుకే నేను దీన్ని పర్చేస్ చేశాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ జ్యూస్ అయితే సహృదకి ఇచ్చేస్తాను. ఇలాంటి జ్యూసులు పట్టడానికి ఇలాంటి మిక్సీ కావాలి. ఇంకా ఇక్కడైతే అయిపోయింది, ఇంట్లో సర్దేశాను అన్నీ, ఆమె రెడీ అవ్వడం ఒకటే ఉంది. సో అక్కడ కలుసుకుందాం మనం లొకేషన్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫుడ్ ఛానల్. మై డాటర్ సహృద ఫుడ్ ఛానల్. ఓకే, మై డాటర్ సహృద ఫుడ్ ఛానల్ అంట. ఈరోజు ఏంటి అంటే వ్లాగ్ వచ్చేసి ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి అనుకోలేదు ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఏంటంటే మేము కార్లో వస్తుంటే వీళ్ళు పాపం ఆడ రోడ్డు మీద అంటే ఈవెంట్ అయిపోయి ఉన్నారంట వీళ్ళంతా. ఇతను మేకప్ మ్యాన్, తిను హెయిర్ డ్రెస్సర్, తిను ఫోటోగ్రాఫర్. ఏంటమ్మా మళ్ళా సరే చెప్పు. ఏంటి బ్రో అంత మాట అదే వీళ్ళ అడ్రస్ ఎక్కడన్నా వీళ్ళు అంటే ఐ మీన్ వీళ్ళ పేరెంట్స్కు వీళ్ళ అడ్రస్ పంపించగలరని నా వీడియో రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇలా ఫోటోషూట్ కోసం అయితే ప్లాన్ చేసుకొని సహృద రీల్స్ ఫొటోస్ దిగడానికి ఇంట్రెస్ట్ చూపించింది అనమాట. ఈరోజు ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఫోటోషూట్ అరేంజ్ చేసుకున్నాం. సో ఒక్క డ్రెస్తోనైతే ఇలా కొంచెం రెడీ అయిపోయింది. చూద్దాం తను ఎలా రీల్స్ ఫొటోస్ దిగుతుందా అని చెప్పేసి. సో ఫ్రూటీ కొంచెం మంచిగా చిన్న క్యూట్గా ఫొటోస్ స్టిల్స్ ఇవ్వు, సరేనా? దయ్యందా ఏంది కూడా తెలియదు కానీ క్యూట్ గా చేయమంటే. అరే క్యూట్గా చిన్నపిల్లలా చేస్తే ముద్దుగా ఉంటామని అంటున్నాను. అది పోనీ హర్రర్ అయితే చిన్న దయ్యంలా చేయమనండి. ఓకేనా? ఇలా మంచిగా చిన్నగా క్యూట్గా నీట్గా. రాజేష్ నీకే మేకప్ కొంచెం లైట్గా వేసుకుంటుంది కదా. కాదు ఫోటోస్ అన్ని తీస్తాడు, వీడియోస్ అన్ని తీస్తారు, కానీ ఫొటోస్ పంపించాడు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. టైం పడుతుంది, పర్లేదు. అంటే పర్లేదు, మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా దారిలో వస్తుంటే ముందే మీకు ఎంటి ఇస్తాం అనమాట. ఆ దారిలో వెయిట్ చేయాలి మేము. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. మీరు కాదు, ఇంకా వేరే బ్యాచ్. అదేంటి రాజేష్ అలా అన్నావు? సహృద అయితే దయ్యంలా ఉందని రాజేష్ చెప్తున్నాడు. క్యూటీ దయ్యం, చిన్న దయ్యం. ఫ్రూటీకి ఇలా ఒక రీల్ చెప్పిస్తాను. బాబాయ్ ఈయన ఫోటోగ్రాఫర్ అండి, ఈయన ఫోటోగ్రాఫర్. యాక్చువల్లీ మేకప్ ముందు ఎగ్జాక్ట్ అంతే ఉంది, కొంచెం హెయిర్ డ్రెస్సింగ్ మేకప్ చేశాక సో మళ్ళీ పంచి. ఇలాంటి రీల్స్ ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే రాజేష్ని కాంటాక్ట్ అవ్వండి. రాజేష్ ఎంటైర్ డీటెయిల్స్ మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. తీసుకోవాలి, మాకు మెసేజ్ కామెంట్ చేసినా కూడా పర్లేదు, మేము తన నెంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాం. ఇలాంటి రీల్స్ ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే ఇతను
పంచ్ అంటే ఇలా ఉండాలి. చూడండి ఇప్పుడు సహృదయ తీస్తారు కదా. సహృదయ వస్తాయి ఇప్పుడు. వితౌట్ మేకప్ సారుదా విత్ మేకప్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. అలా 2 పోయేలోపు వేరియేషన్స్ సహృదయ వేసుకోండి. నేర్పిస్తారు వీళ్ళు, నాకు తెలుసు. మీరైతే ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఎలా దిగుతుంది, సహృద ఫొటోస్ ఎలా వస్తాయి, రాజేష్ ఎలా దిగుతాడు, వీళ్ళ అదే విజయ్ మేకప్ ఎలా ఉంటుంది, దివ్య హెయిర్ స్టైల్స్ ఎలా చేస్తుంది అనేది తెలుస్తుంది. బట్ నాకు దివ్య గత 50 సంవత్సరాల నుండి తెలుసు. అక్క ఇందాక రోడ్డు మీద దొరికినన్నారు కదండి. మనతో ఒక ట్రైన్ రివర్స్ అయిపోద్ది. దొరికింది కానీ ఎప్పటి నుంచో తెలుసు. కాకపోతే ఇక్కడున్నవి ఏంటి అని ఆరాపి ఎక్కించుకొని వచ్చినాం. అంటే క్లోజర్స్ చాలా బాగున్నాయి. ఇది ఎట్లయితే బాగుంది కదా, ఇది అల్టిమేట్ చాలా బాగుంది. ఇంటికి ఒక ఫ్యాన్ ఉంటాడు యాక్చువల్లీ, నాకు తెలిసి. ఆ రోజు నీకు చెప్పినా చూడు, షార్ట్ ఫిలింకి అడుగుతున్నాడు ఒక పర్సన్ అని. ఆయన అయితే ఇప్పుడు ఈ ఫొటోస్ పెట్టిన 4 రోజులు నన్ను అడుగుతాడు, బ్రో తనని అడగండి షార్ట్ ఫిలిం చేస్తుందా అది ఇది అని, లేక కలుస్తుందా ఒకసారి కలిపియండి. ఓకే నేను మీకు చెప్పాను కదా మేడం, ఫ్రూటీ వల్ల చాలా డిఎమ్స్ వస్తున్నాయని. ఓకే ఓకే చేద్దాం. ఇంతవరకు ఇట్లా క్లోజ్అప్ చాలా వస్తుంది. ఓకే బాగుంది. రొటీన్ లుక్ స్ట్రైట్, యా రైట్, అంతే ఉండు. నువ్వు నవ్వావు అనుకో, ఇది బ్రాడ్ అయిపోతుంది. నోస్ స్టిక్ ఎక్కువ వేయాలి. ఓకే ఓకే, కంటిన్యూ కంటిన్యూ. లాలీపాప్, ఇది లాలీపాప్. అటు చూడు ఎటన్నా. మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. ఇట్లా లైక్ చెయ్యి మళ్ళీ దియ్యు చెయ్యు. 1 సెకండ్. ఆ షార్ట్ భయం వేస్తలేదా నీకు అలా చూస్తుంటే? భయం అలా వేయకూడదు అని ఎన్నిసార్లు చెప్పాను. యాక్చువల్ గా లోపల దయ్యం అని అన్నాను కదా, దానికి విశ్వరూపం ఇక్కడ చూపిస్తుంది. దయ్యం లైక్ ఒకటి మనం చింతపండు కానీ అట్లా ఏమన్నా తిన్నప్పుడు ఒక టేస్ట్ వస్తుంది చూడు. యా రైట్. రాజేష్ చూసారా ఎన్ని షేడ్స్ ఉన్నాయో రాజేష్లో. అది మేడం వేరేమన్నా అంటే ఐ మీన్ రుచులు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇది మనకి నెక్స్ట్ ఉగాది వస్తుంది కదా, 7 రుచులు. ఏడేనా రాజేష్, ఇంకేమన్నా ఎక్కువ క్రియేట్ చేస్తున్నారా? ఉగాదికి రుచులు ఎన్ని ఉంటాయి అన్నీ చెప్తున్నావు కదా. చింతపండు ఇలా ఉంటుంది, 5 రుచులా? మిగతా ఎప్పుడు టేస్ట్ చేయలేదా? చింతపండు, పులుపు, బెల్లం, ఇంకోటి చింతపండు, ఉప్పు, కారము, చేదు. ఓకే తీపి ఉంటది, పులుపు ఉంటది. దివ్య చూసినావా ఎన్ని రుచులు తెలుసు? నేను ఇలా చూసుకోవాలన్నమాట దగ్గరుండి, నేనే వేయాలి. మనం మంచిగా సర్ది పెడతాం, ఇలా మంచిగా నీట్గా క్లీన్. వేస్టా దివ్య రా, దివ్య మస్తు చేస్తుందంట. పో దివ్య హెయిర్ సెట్ చేయండి దివ్య. మేడం సెట్ చేస్తుంటే ఫ్రూటీ ఫీల్ అయిపోతుంది. అంత లేదు, రోజు ఇంట్లో తిట్లు పడి అలవాటు. నేను తిడుతున్నాను. తిట్టక ముందే అసలు ఇలా ఒక మాట అంటాం లేదా, ముందే కన్నీళ్ళ అడ్వాన్స్గా పెట్టుకుంటుంది. ఎప్పుడు తెరుద్దామా అని రెడీ ఉంటుంది కదా. అవును. రాజేష్ నాయక్ రాజేష్ నాయక్ తో ప్రాబ్లం అండి, ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నవ్వు వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా దయ్యం లాగా ఉన్నావు కదా, ఇది చూడు. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చేద్దామా దీనిపైన? ఇక్కడ మీ నెత్తి పైన నేను నిల్చుంటా, ఇట్లా ఫోటో సెట్
నేను ఇట్లా నెత్తి లేపినా నువ్వు కింద పడతావు వదలండి. ఇక తీసేసుకో. తీసేసుకొని ఏం చేయాలి, పడేనా? నువ్వైతే తినకు. అసలు యాక్చువల్లీ సహృద అసలు కొంచెం షార్ట్ ఉన్నా వేసుకోదు, చిన్న జీన్స్ షార్ట్స్ అలాంటివి. మాకైతే చాలా ఇష్టం అలాంటివి వేయడం. అంటే చిన్నప్పుడే వేసుకుంటుంది కదా, పెద్ద అయ్యాక వేసుకోదు అనే ఒపీనియన్తో చిన్నవి కొంచెం ఇక్కడ వరకు వేసుకున్నానా, నీ వరకు అని అంటే లేదు, పైకి కొంచెం వేసుకోమన్నా అస్సలు ఇష్టపడి వేసుకోదు. వేసుకుంటే మా బలవంతంగానే. ఇప్పుడు ఈ ఫ్రాక్ కూడా వాళ్ళకి ఎలా ఇచ్చావు డిజైనర్లకు, మెజర్మెంట్స్ సరిగ్గా ఇవ్వవా, ఎందుకు ఇచ్చావు, ఇంత పొట్టిగా వేసారు నన్ను, నా అదే ఫ్రాక్ ఇంత పొట్టిగా వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి కాసేపు ఆర్గ్యూ చేసింది. బట్ ఓకే, కొంచెమే కదా నాన్న, బాగానే ఉంటుంది ఫ్రాక్, క్యూట్గా ఉంటుందని ఏదో కన్విన్స్ చేసి వేసాను ఆ ఫ్రాక్. అది చూసే వాళ్ళు ఏమనుకుంటారు అలా వేసుకుంటే అని చెప్పేసి నా మీదనే అరుస్తుంది. బట్ మీరు ఎలాంటి కామెంట్లు పెట్టద్దు, ఎందుకంటే వేసుకోరు. యాక్చువల్లీ కొంచెం పెద్దగా అవుతుంటే వేసుకోరు ఎట్లయినా, నాకు తెలిసి. ఇప్పటి నుంచే సహృద ఇలా ఉంది అంటే ఇంకా పెద్దగా అయ్యాక మొత్తానికి అవాయిడ్ చేస్తుంది అలా షార్ట్ డ్రెస్లు వేసుకోవడం. కానీ మాకు క్యూట్గా ముద్దుగా చిన్నప్పుడు ముద్దుగా ఉంటారు అని చెప్పేసి మాకు ఉంటుంది కదా ఫీలింగ్, అందుకనే వేసామన్నమాట. మొన్న మీది నేను నార్మల్గా యూట్యూబ్ ఎక్కువ చూడను, చూస్తుంటే ఫ్రూటీ ఒక పర్ఫార్మెన్స్ వచ్చింది. ఓకే, కాలికి ఏదో దెబ్బ తాకింది చూపించారు. మీరు ఇచ్చిన స్పీచ్ కి నేను అల్టిమేట్ ఫ్యాన్. రియల్ గా ఇంత కష్టపడతాం కదా, కానీ తను ఇప్పుడే మిమ్మల్ని అంటే ప్రౌడ్ ఫీలింగ్ తన వల్ల నాకు మంచి అనిపించింది. లైక్ అవునా, ఓకే, థ్యాంక్ యూ రాజేష్. నవ్వుకున్నాం. అంటే నేను నా వీడియోస్ ఎప్పుడు నేను చూసుకోను, ఇంపాసిబుల్. అది ఏ టీవీ ఎంత పెద్ద స్క్రీన్ అయినా నాకు అంటే ఎందుకో నాకు చూసుకోవాలనిపించదు నాది. నేను వాళ్ళు అంటే నేను రాను, వద్దు, స్టేజ్ ఎక్కను అని అంటుంటే మరి పిలిచారనమాట దాని పర్ఫార్మెన్స్ మీద. అంటే నేను అప్పటికి షివర్ అయిపోతున్నాను తెలుసా, రాజా సినిమాలో వెంకటేష్ వద్దాడు. అప్పటికే నిద్ర లేక ఒక 10 days నుంచి దాన్ని పికప్ చేసుకోవడం, డ్రాపింగ్, షూట్, అది ఇది. నాకు అసలు నిద్ర లేదు, ఏం లేదు. అక్కడ చైర్లో కూర్చుంటే ఇలా నిద్ర వస్తుంది. బట్ దీని పర్ఫార్మెన్స్ వచ్చేసరికి కడుపులో రియల్. అంటే మీకు తెలుసు కదా రాజేష్, కొంచెం కొద్ది రోజుల నుండి చూస్తున్నారు కదా. ఇదంతా ఇక్కడ అన్న చెప్పేటప్పుడు విజయ్ అన్న దొరికిన సంతరా ఇదే చెప్పుకోవాలన్నట్టు విజయ్ ఇమిటేట్ చేస్తుంది మేకప్ మ్యాన్ విజయ్ని. కాకపోతే నేను ఐస్ చేద్దామంటే ప్రాబ్లం అన్ని ఒక్కొక్క మూలకి ఇట్లా ఈస్ట్ చూడమంటే వెస్ట్ చూసి. అయితే నాయి కూడా 2 పిలకలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టు, అవి రెండింటిని నేను కలుపుకొని పెట్టుకుంటా. ఓ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే ఐస్ తను ఓన్లీ క్లోజ్ తీసుకుంటున్నాడు కదా. మీరు మేకప్ ఉన్న హెయిర్ చేస్తున్నారా లేకపోతే అతను ఫోటోగ్రాఫరా మేకప్ మ్యానా? రెండు. మరి ఇందాక నేను లైట్ పట్టుకున్నాను కదా, మరి మీరు లైట్ మ్యాన్ అండి. అంతేగా చూసినావా నువ్వు ఎట్లా చేస్తావు అంటే బాడీ ఇటు, హెడ్ ఇటు, మళ్ళీ ఐస్ ఎటు పోతాయి. హెడ్ ఎటు పోతే సింకింగ్ లో ఉండవు. ఓకే రెడీ, కొంచెం ఇటు తిరుగు, స్ట్రైట్ మన విజయానంద్ చూడు, కొంచెం ఇటు లైట్ ని చూడు, యా స్మైల్. ఈరోజు అయితే వెదర్ చాలా ఎలా అంటే ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది. బట్ ఇప్పుడే ఎండ్ వచ్చింది. మంచిగా ఫోటోషూట్ అయితే మంచిగా చాలా ఎక్కువ ఫొటోస్ దిగొచ్చు. బయట మనకి అవుట్డోర్ షూట్ కాబట్టి కొంచెం ఎండ ఎక్కువ ఉంటే మన వల్ల కాదు చేసుకోవడానికి. సహృద అయితే మస్తు ఇబ్బంది పెడుతుంది. సో అందుకని ఆలోచించాను. కానీ మార్నింగ్ లేవగానే అబ్బా చాలా క్లైమేట్ కూల్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, హ్యాపీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఈవినింగ్ వరకు కూడా ఇలానే ఉండాలి. సపోర్టెడ్గా ఉంది వెదర్ కూడా. మేడం సపోర్టెడ్గా ఉన్నారు ఫస్ట్. ఎవరు? సహృద మేడమా? ఇంటెలిజెంట్ ఫెలో. అంటే తనకు అందరు 10 మంది, తన చుట్టూ ఎప్పుడు 10 మంది ఉండాలి. సహృద లోన్లీగా అస్సలు ఉండదు. సహృద ఎప్పుడు లోన్లీగా అస్సలు ఉండదు. ఎందుకంటే ఉండదు, అందరు కావాలి, అందరితో ఉండాలి, అందరితో తిరగాలి, మాట్లాడాలి. బట్ ఎప్పుడైనా బయటికి వెళ్తాం కదా, ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు పాపం ఎవరైనా ఫొటోస్ అడిగితే అది మాత్రం ఇబ్బంది. ఎందుకంటే నేను తిరగాలి కదా, కాస్త ఫ్రీగా ఎంజాయ్ చేయాలి కదా, అలాగా నేను బయటికి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి ఫీలింగ్తో ఉంటుంది. అందుకే ఫొటోస్ ఇవ్వడానికి కొంచెం ఆలోచించడం అంటే లైక్ కిడ్ అంటే కిడ్ లాగా ఆలోచిస్తారు. అది సహృద కూడా సేమ్ అలానే ఉంటుంది. హ్యాపీగా అంటే మీలాగే అందరిలాగా నేను తిరగాలి, ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలన్న టైపు. అందుకే ఫొటోస్ ఎవరికి మ్యాక్సిమం బయటికి వెళ్తే నేను కాదు అని చెప్తుంది. నువ్వు హిమ కదా అని అంటే హిమాని కాదు అని చెప్తుంది. సో దానివల్ల ఏంటి
మీరు ఎవరు హర్ట్ అవ్వకూడదు ఫొటోస్ ఇస్తలేదని ప్లీజ్ నా తరపు నుండి రిక్వెస్ట్. నాతో కూడా ఒక ఫోటో దిగదు ఎప్పుడు, ఏదో ప్లీజ్ ఫ్రూట్ తల్లి ఒకసారి దిగవా అంటే దిగుతుంది. అలా ఉంటుంది పిల్లలు అంటే పిల్లల్లానే ఉంటారు కాబట్టి ఓకే హ్యాపీ అలా ఉండడమే నాకు. మనకు వచ్చింది కార్లో వెళ్ళినప్పుడు కూర్చొని మంచిగా కొడుతుంది. కార్లో లేదు, ఇక్కడే కూర్చోబెట్టి అన్ని సెట్ చేయించి వెళ్ళిపోదాం. ఇంకా నేను మధ్య దారిలో దిగిపోతారు. మీరు మధ్యలో దొరికిన వాళ్ళు మధ్యలో దిగిపోవాలి. దివ్య మధ్యలో దొరికిన వాళ్ళు మధ్యలోనే దింపేస్తాం. మరి ఏ టైం అయినా మీ ఇష్టం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వర్క్ అంతా అయిపోయినాక నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. లేదు మీరు అక్కడే దొరికింది కదా మరి నాకు. అయితే మరి ఇంటి దగ్గర ఒక్కొక్కరిని డ్రాప్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మీరు ఇంత మంచి మీకు ఇల్లు దొరికనే కదా మీ ఇల్లు ఇంటికి తీసుకెళ్ళండి. రా తీసుకెళ్దాం, 4 రోజులు ఉండేసి వెళ్ళిపోతురు అందరు. ఆ కారు నేను అంటాను సహృదని ఎందుకు అంత డల్గా ఇట్లా వస్తున్నావు అని. నన్ను ఇప్పుడు ఏదో అంటుంది. ఇలా లాలీపాప్ మొత్తం తిని 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 ఇది సగం అరిగిపోయినాక నాకు ఇస్తుంది. రాజేష్ శివుడు మస్తు కష్టపడుతున్నాడు. ఏదో మేడం మీద మేము ఇంతకంటే ఎక్కువ కష్టపడతానులేండి. నేను రీల్స్ చేసినప్పుడు ఫోటో పట్టినప్పుడు ఇలా అదే సారీ నేను ఫోన్ పట్టినప్పుడు ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు సరిగ్గా అని అరుస్తూ ఉంటుంది. వెయిట్ అంతే ఉండు. కొంచెం హెడ్ పైకి తీసుకో, ఇట్లా కొంచెం ఇటు పైకి. రైట్ రైట్. లాలీపాప్ అంటే నోట్లో పెడితేనే అది సైలెంట్గా ఉంటుంది, లేకపోతే ఆ వాయిలెన్స్ మనం తట్టుకోలేము. తట్టుకోలేము. సో అందుకని వాయిలెన్స్ ఉంటుంది. ఇస్ ద ప్యాషన్. వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. ఇప్పుడు ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. ఏ డ్రెస్ వేసుకుంటుందో చూద్దాం. సహృద ఏ డ్రెస్ వేసుకుంటుందో? రెడ్ అంట. కలర్ కూడా చెప్తుంది, గుర్తుంది మైండ్లో. చూద్దాం. అది లిఫ్ట్ ప్లీజ్. అసలు దానికి ఉన్న బైసికల్ అయితే ఎప్పుడు యూజ్ చేయదు, పక్కకు పెట్టడం ఎవరికైనా ఇచ్చేయడమే అవుతుంది. సో ఇంత ఇంట్రెస్ట్గా దొక్కుతుంది అనుకోలేదు. ఇది తన బైసికల్ కాకపోయినా కూడా వేసేసుకుని వెళ్ళిపోతుంది. అంటే సహృదకి ఎంత ఇంట్రెస్ట్ ఉందా అనేది అర్థమైంది. కొనియాలి ఇంకొకటి నెక్స్ట్. అది అడిగింది ఇంతకుముందు, బట్ ఎందుకులే అని అనుకున్నాను. చూద్దాం. బ్లాక్ సెంటిమెంట్ అని బ్లాక్ వేయకూడదని అస్సలు వేసుకోలేదు. వేయమంటే ఇప్పుడు చూడు. రావాలా? ఏం రావట్లేదా? రావట్లేదా? ఇది కూడా బ్లాక్ డ్రెస్సే అండ్ బ్లాక్ అండ్ గ్రే. ఏంటి షార్ట్ ఎట్లా? పాపం అన్యం పుణ్యం తెలియని ఫ్లవర్స్ ని చంపేసినాం. మరి ఏం చేద్దాం అన్న క్లిప్పింగ్ ఇంకో డ్రెస్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ డ్రెస్తో ఫోటో షూట్ చేస్తారు. ఇప్పుడైతే మాకు ఫోటోషూట్ ఉంది. లాస్ట్ ఫైనల్ డ్రెస్. ఇది ఫైనల్ డ్రెస్. ఇంకా డ్రెస్లు ఉన్నాయి కానీ టైం లేదు. సంతోషం చూడండి దీన్ని.
థ్యాంక్ యూ సో మచ్ గిరిజాక ఫర్ దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్. నాకైతే అవుట్ఫిట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ బీచ్ కానీ ఇదిగోండి, బ్లౌజ్ అయితే అదిరిపోయింది. అండ్ మీరు నాకు ఇంకా పంపించారు, అవి కూడా నేను ఇన్స్టా పేజ్లో ట్యాగ్ చేశాను, ఇదొకటే కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, నాకైతే డ్రెస్ బాగా నచ్చింది, రెడ్ కలర్. అమ్మా ఇప్పుడు హాలిడేస్ కదా, మంచి ట్రిప్ ప్లాన్ చేద్దామా? ఎగ్జామ్ కూడా అయిపోయినాయి కదా. ముందు రిజల్ట్ రాని, అప్పుడు ఆలోచిద్దాం. ఇది ఒక ఫిట్టింగ్ ముందు ఇట్లా చెప్పుకుంటే మంచిగా వదిలేదాన్ని కదా ఇంకా మార్క్స్ కోసం. నీకు అసలు గుర్తున్నానా నిన్నటిదాకా నేను? అదే అమ్మా, నా మైండ్ దొబ్బిందని చెప్పినా కదా. నువ్వు ఎందుకు ఈ గోల చేస్తున్నావు? కాదమ్మా, గ్యాలరీలో నీది ఒక్కటైనా మంచి ఫోటో ఉందా? వాట్సాప్ డిపి పెట్టుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పెట్టుకోవడానికి, మళ్ళీ యూట్యూబ్కి ఏదన్నా మంచిది ఉందా? కాదు, నేను ఏది పెట్టినా అన్ని తీసేసి నీ ఫోటోలే పెట్టుకుంటావు కదనే. పెట్టడం ఇంకా అమ్మా కానీ కనీసం గ్యాలరీలో నన్ను ఉండాలి కదమ్మా మంచిగా. డిలీట్ చేసి పడేస్తావు కదా.